వరద ముంపు కారణంగా పంట పొలాలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో వారు పర్యటించి ముంపు గ్రామాలను సందర్శించారు. భారీ వర్షాలు, వరదల వల్ల ముంపుకు గురైన పలు గ్రామాలను వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం సందర్శించారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు వరికోటి అశోక్ బాబు, ఈపూరి గణేష్ తదితరులు గురువారం ఉదయం తెనాలి, వేమూరు, రేపల్ల నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం తెనాలిలోని వైసీపీ కార్యాలయం నుండి బయలుదేరి కొల్లిపర మండలంలోని వరద ముంపు ప్రాంతాలను వారు పరిశీలించారు. మండలంలోని అత్తలూరువారిపాలెం, వలభాపురం, పాత బొమ్మవానిపాలెం, అన్నవరపుల్లంక తదితర గ్రామాల్లో నాయకులు పర్యటించి అక్కడి పరిస్థితులని పరిశీలించారు. వరద ఉధృతి వల్ల ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పలు చోట్ల పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వరద బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతమోటు, పెదలంక, జువ్వలపాలెం, కిష్కిందపాలెం, తిప్పలకట్ట, పోతర్లంక గ్రామాల్లో మేరుగు నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్, మందపాటి శేషగిరిరావు, వరికోటి అశోక్ బాబు, ఈపూరు గణేష్లు పర్యటించారు. ఆయా గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలు, వాణిజ్య పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. భారీ వర్షాలు తమను నట్టేట ముంచాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొన్ని వరద ముంపు గ్రామాలను సందర్శించి వెల్లటూరు మీదుగా పెనుముడి చేరుకున్నారు. అక్కడ వారు మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. వరద ముంపు నివారణలో సహాయ చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విపత్తు సమయాల్లో తాము రైతాంగానికి ఎంతో అండగా నిలబడ్డామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి పొలాలు నష్టపోయి కౌలుకు తీసుకుని 50 ఎకరం 50,000 రూపాయలు తీసుకొని అంత మెట్ట ప్రాంతం, అలాగే డౌన్ స్ట్రీమ్లో కూడా ప్యాడీ చేసిన రైతులు కానీ పూర్తిగా నష్టపోయారు. ఒక్క పైసా కూడా వాళ్ళకి తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని చాలా నిశితంగా, లోతుగా అధ్యయనం చేసి పార్టీలకు అతీతంగా ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి మీ యంత్రాంగాన్ని ఉపయోగించి రైతును ఆదుకోవటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, ఎలాంటి సిస్టమ్ ఉందో దాన్ని ఇన్కార్పొరేట్ చేయండి. మేము అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసే రైతు దండుగ కాదు పండుగ అనే విధంగా రైతులను ఆదుకున్నాము. విపత్కర పరిస్థితి వస్తూ ఉందంటే ముందు 2 రోజుల ముందే వచ్చి ఓడల్లోకి వచ్చాయా, మీ గేదెలను తీసుకెళ్ళి పైన కట్టేయండి, మీరు బయటకు వచ్చేయండి, సురక్షిత ప్రాంతాలకు రండి, వ్యవసాయం చేసే రైతులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన పరిస్థితి ఇక్కడ ప్రజలు మర్చిపోరని నేను అనుకుంటా ఉన్నా. తక్షణమే విలేజెస్లో సర్వే చేయించండి. ఎన్ని ఎకరాలు, ఎంత వేశారు, ఏ పంట వేశారు, ఏ పంటకు ఎంత కాంపన్సేషన్ ఇవ్వాలనేది గమనించి చేయాలని మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ, పొలాలను కానీ, భూములు కానీ ఆ ప్రజలకి వాతావరణ శాఖ సూచించిన సూచనల్ని ఆ ప్రజలకి డైరెక్ట్గా వాలంటరీ ఆ ఇంటికి వెళ్ళి తెలియజేసి, అమ్మ వరద వస్తుంది, మీరు పునరావాస కేంద్రానికి రండి అని చెప్పి సాధ్యమైనంత వరకు వాళ్ళని తీసుకెళ్ళి పునరావాస కేంద్రంలో పెట్టాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? వాలంటరీ సిస్టమ్ తీసేశారు. ఓకే, మేము వాలంటరీ సిస్టమ్ ద్వారా మంచి చేసామో చెడు చేసామో తర్వాత సంగతి. కానీ ఈరోజు పునరావాస కార్యక్రమాన్ని మీరు ఎందుకు సక్సెస్ఫుల్ చేయలేకపోయారు? ఇది వచ్చింది ఒక 2 జిల్లాలకేనయ్యా. ఆ రోజు రాష్ట్రంలో 13 జిల్లాలకు వస్తే, కరోనా వస్తే ప్రపంచం అంతా వచ్చినా ఆంధ్ర రాష్ట్రంలో కరోనాకు తీసుకున్న నివారణ చర్యలు అద్భుతంగా పనిచేసినాయి. ఇది వాస్తవం కాదా? దగ్గర 11 నుంచి 12 లక్షలు. ఇది గతంలో నాకు తెలిసి బహుశా 20 సంవత్సరాలు ఎప్పుడూ రాల. అంత వరద ఒక్కసారి వచ్చేవరకు ఏమైంది? కృష్ణా జిల్లా మునిగిపోయింది. నెక్స్ట్ తెనాలి, కొల్లిపర మండలం, వేమూరు, లంక గ్రామాలు, రేపల్లె దాకా. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏంటి చేయాల్సింది ప్రభుత్వం? పంట నష్టం జరిగింది. ఎంత జరిగింది? మొత్తం పంట, ఈ ప్రాంతాల్లో మొత్తం పంట పోయింది. మేమేం చేసాం? నేను శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో
నా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తులు 4 సార్లు వస్తే నేను 24 కోట్ల రూపాయలని కేవలం తుఫాను వరద వచ్చిన టైంలో ఆ పంట నష్టం కింద రైతులకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 24 కోట్ల రూపాయలని రైతాంగానికి వేయించాం. వరికి మేము 6,800 ఇచ్చాం నష్టపరిహారం. మీరు 6,800 ఇవ్వండి, లేదు మాకన్నా బాగా చేస్తారు ఇవ్వండి, 10,000 ఇవ్వండి, రైతుకి న్యాయం జరిగిద్ది. ఎవరమైనా ఏ ప్రభుత్వమైనా బాధ్యత అదే కదా. మేము చేసింది ఇది. మీరు మాకన్నా బాగా చేసేటైతే దీన్ని ఇంకా పెంచి రైతుకి ఇస్తే రైతు కూడా సంతోషపడతాడు. రైతు కూడా అరే ప్రభుత్వం బాగా చేసిందిరా, ప్రభుత్వం మనం నిలబెడుతుందిరా అన్న విశ్వాసం వస్తుంది. ఆ ప్రయత్నం మేము చేసాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో రైతుని మేము ఉద్ధరించామని చెప్పటంలా, కానీ రైతుని నిలబెట్టే క్రమంలో రైతుకి వెన్నుముగ్గా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినప్పుడు దాంట్లో వచ్చిన వరదలు, దాంట్లో వచ్చిన ఇన్ఫ్లో, దీనివలన ఎక్కడైతే పంటలు నష్టపోయామో ఆ నష్టపోయిన ప్రతి రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులేసి వాడిని ఆదుకున్నాం. అందుకే మేమేం కోరుతున్నామంటే మా యొక్క పర్యటన ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, మేమందరం గ్రామాల్లో చాలామంది రైతులతో మాట్లాడాం. అయ్యా మీ ప్రభుత్వంలో ఎంత చేశారు, ఇప్పుడు కూడా ప్రభుత్వం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. మేము కూడా అదే చెబుతున్నాం. మేము ఎవరిని విమర్శించడానికో రాజకీయం చేయడానికో కాదు మా యాత్ర, కాదు మా ఈ 4 నియోజకవర్గాలు తిరిగే దేనికోసం అంటే క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఒకటి మా పార్టీ అధ్యక్షుడికి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది, 2 ప్రజలు మాకు చెప్పిన ఫీడ్బ్యాక్ని మీడియా ద్వారా అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తెలియజేసి మీరు కూడా రైతుని ఆదుకునే క్రమంలో ముందు చూపుతో చేయాలని, చేస్తారని నేను ఆశిస్తాను. పల్లెల్లోకి వెళ్ళిన తర్వాత పేద వర్గాలకి ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా వాళ్ళకి పూర్తిగా తడిచిపోయినాయి. వాళ్ళకి తెలియనటువంటి నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే దెబ్బ తగిలిందో, ఏదైతే ఈ వాటర్ వచ్చి మునిగిపోయిందో ఆ ఇంటికి ఆస్తి నష్టం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనేది చూడకుండా పేదరికం అనేది చూడండి, వరద బాధితుల్లాగా మాత్రమే చూడమని చెప్పేసి ఒక సమన్వయంతో చేస్తారనే ఉద్దేశంతో తప్పితే ఇప్పటికీ మీరు పార్టీలను దృష్టిలో పెట్టుకొని పార్టీల వారీగా రాజకీయం చేయాలని చూస్తే ప్రజలు క్షమించరు. తప్పనిసరిగా ఈ నష్టాన్ని పెద్దలు చెప్పినట్లు పంట నష్టాన్ని మీరు అంచనా వేసి దానికి తగిన సహాయాన్ని అందించడంలో ముందుకు రావాలి. ఇప్పటికైనా ఈ రాజకీయాలు వీటిని ఈ సమయంలో ఉపయోగించడం సరికాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.